మీరు అక్కడ ఘాతక్ ప్లటూన్ కమాండర్గా అంటే ఆల్మోస్ట్ ఒక ఎలిమినేషన్ ప్రక్రియని మీరు దగ్గరుండి మానిటర్ చేశారు. మీకంటూ మెరికల్ లాంటి టీమ్స్ మీ దగ్గర మీరందరూ కలిసి పనిచేశారు. అక్కడ మీకు ఎదురైన అనుభవాలతో మొదలెట్టి యుద్ధం దాకా వద్దామండి. తప్పకుండా. నేను ఆల్మోస్ట్ 2018 ఆ టైంలో కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళానండి. నేను వెళ్ళిన కొత్తల్లో కూడా టెర్రరిజం కానివ్వండి, లేకపోతే స్టోన్ పెల్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇలాగా రోజు ఏదో ఒక ఇష్యూస్ అనేది చాలా చాలా నార్మల్ విషయం అక్కడ. బై ద టైం 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 మనం తీసేసామో August 5, 2019, అప్పుడు కొద్దిగా విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం మనకి కోవిడ్ ఉండడం వల్ల అక్కడున్న లోకల్ పబ్లిక్కి దాని తర్వాత టెర్రరిస్ట్కి కొద్దిగా కనెక్షన్ కూడా తెగిపోయింది. ఇంతకుముందు ఏమయ్యేది అంటే 2014 నుంచి ఆల్మోస్ట్ 2018 వరకు, ఒక రకంగా చెప్పాలంటే 2012 to 2018 మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో కాశ్మీర్లో అది చాలా ఘోరంగా ఉండేది. కనీసం వారానికి 2-3 సార్లు స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ మీద డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు డిప్లాయ్ అయ్యి రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద అటాక్ జరగడం కానివ్వండి, ఇలాంటివి చాలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవి. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను ఒక రకంగా చెప్పాలి అంటే కాశ్మీర్ ఫ్యూచర్ని మార్చేసిన చాలా విషయాలు నేను కళ్ళతో చూశాను. యాజ్ ఎ మేజర్ యు ఆర్ బౌండ్ టు బీ ఆన్ ద గ్రౌండ్. మీరు ఆఫీస్లో ఉండి స్ట్రాటజీస్ ప్లానింగ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే వన్స్ యూ బికమ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇది అయిపోయిన తర్వాత యు ఆర్ మోస్ట్లీ ఇన్ టు ది ఆఫీసెస్. బట్ మేజర్ వర్క్ ఏంటంటే మీరు గ్రౌండ్ మీద పనిచేయాలి. నేను అక్కడికి వెళ్ళిన కొత్తల్లో ఫస్ట్ జరిగిన అతిపెద్ద విషయం ఏంటి అంటే మహబూబా ముఫ్తీ గారి గవర్నమెంట్ పడిపోవడం. పీడీపీ బీజేపీది ఏదైతే అలయన్స్ ఉందో అది పడిపోయి ఆ తర్వాత ఆవిడ్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే మనకి పుల్వామా అటాక్ అయింది. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మళ్ళీ ఆర్టికల్ 370 తీసే ముందు అక్కడున్న పొలిటీషియన్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోవిడ్ కానివ్వండి. సో ఏవైతే ఇంపార్టెంట్ ఘటనలు ఏవైతే ఉన్నాయో మోడర్న్ కాశ్మీర్ హిస్టరీలో విట్నెస్డ్ ఎవ్రీథింగ్ ఆన్ గ్రౌండ్. ఆఫీస్లో నుంచి చూడడం కన్నా కానీ గ్రౌండ్ మీద నుంచొని చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఫిజికల్గా విత్ యువర్ నేక్డ్ ఐ. ఎస్. సో ఇవన్నీ నేను చూశాను. అక్కడ లోకల్ మెంటాలిటీస్ ఎలాగుంటాయి అన్నది నాకు బాగా ఎందుకు తెలుసు అంటే నేను జస్ట్ చేసింది ఆపరేషన్స్ కాదు. ఆపరేషన్స్తో పాటు ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లో ఫ్రమ్ ద లాస్ట్ అట్లీస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఆపరేషన్ సద్భావన అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సద్భావన అంటే ఏంటి అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎలా చేస్తాయో ఇండియన్ ఆర్మీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అలా చేస్తుంది. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వల్ల మనకి కావాల్సిన రిజల్ట్ మనం ఏమనుకుంటాము అంటే కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా ఆల్మోస్ట్ మీరు 1990లో కాశ్మీరీ పండిత్ ఎక్సోడస్ నుంచి చూసుకుంటే ఇవాళ వరకు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్లో కనీసం 2 తరాలు ఈ టెర్రరిజానికి వేస్ట్ అయిపోయినాయి. 3 generations. కనీసం ఈ వచ్చే జనరేషన్స్ అయినా కానీ వీటికి కొద్దిగా దూరంగా ఇప్పుడు మీరు ఇండియాలో కూడా చూసుకుంటే చాలా కాలేజెస్లో కాశ్మీరీ స్టూడెంట్స్కి స్పెషల్గా కేటగిరీ ఉంది, స్పెషల్గా రిజర్వేషన్ ఉంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం గవర్నమెంట్ వైపు నుంచి చాలా చేస్తున్నాం. అక్కడ ఆర్మీ కూడా వాళ్ళ తరపు నుంచి గ్రౌండ్ మీద అక్కడ వాటర్ స్పోర్ట్స్ మేము చేయించే వాళ్ళం దల్ లేక్లో. అంటే కాశ్మీర్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటి నుంచి చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు, ఆ వాటర్ స్పోర్ట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. లేకపోతే అక్కడ దల్ లేక్లో షికారాస్ ఏవైతే ఉంటాయో ఆ షికారా రేసెస్ కండక్ట్ చేయడం కానివ్వండి. ఎవరైనా టాప్ సింగర్స్, ఇప్పుడు జావేద్ అలీ గారు అని ఒక సింగర్ ఉన్నారు, మన పుష్ప మూవీలో కూడా ఆయన పాట పాడారు, చాలా ఫేమస్ సింగర్. ఆయన్ని కూడా మేము కాశ్మీర్కి పిలిపించి అక్కడ యూత్ ఫెస్టివల్స్ లాంటివి కంటిన్యూస్గా కండక్ట్ చేసి నా ముందున్న వాళ్ళు లక్కీ అలీ ఇలాంటి పెద్ద పెద్ద సింగర్స్ని, నూరాన్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ కాన్సర్ట్స్ లాంటివి పెట్టడాలి. ఎందుకంటే మీరు కాశ్మీర్ యాజ్ అ సొసైటీ చూసుకున్నారనుకోండి, ఇట్స్ ఎ 97 to 98% ముస్లిం పాపులేషన్ ఉన్న స్టేట్. ఈ అక్కడున్న అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటి అంటే ఇండియాలో మనకున్న ఈ రోజు చూసుకుంటే మనకున్న అతిపెద్ద స్టార్స్ ఎవరండి? సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్. వీళ్ళని మనం చాలా పెద్ద స్టార్స్గా చెప్పుకుంటాం. ప్రపంచం కూడా గుర్తిస్తుంది వీళ్ళు ఇండియన్ యాక్టర్స్ అని చెప్పి.